కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ 5 సంవత్సరాల పాలనలో ఆయన చేసిందేమిటో తెలుసా? ఇదే కృష్ణా జిల్లాలో ఆయన చేసిందేమిటో తెలుసా? కృష్ణా జిల్లాలో ఏకంగా కాల్మని సెక్స్ రాకెట్ చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే కృష్ణా జిల్లాలో విజయవాడ నడిబొడ్డున ఆడవాళ్ల మానవలతో ఈ చంద్రబాబు నాయుడు గారు ఆడుకున్నాడు. ఇదే కృష్ణా జిల్లాలో ఇదే విజయవాడ కేంద్రంగా ఒక ఐపీఎస్ అధికారిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు చొక్కా పట్టుకున్నా కూడా చూస్తూ ఊరుకున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే విజయవాడ ఇదే కృష్ణా జిల్లాలో ఇదే పెద్ద మనిషి ఎక్కడ పడితే అక్కడ భూములు కబ్జాలు చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే కృష్ణా జిల్లాలో సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ పెద్ద మనిషి లైసెన్సులు లేకుండా బోట్లు నడిపి 23 మంది ప్రాణాలు కూడా బలికొన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి ఇదే కృష్ణాలో ఇదే విజయవాడలోనే కనక దుర్గమ్మ ఆలయం పవిత్ర దుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు చేసిన ఏకైక భ్రష్టు పట్టించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడు అని అంటే అది ఈ ముఖ్యమంత్రి. ఏదైనా ఒక ముఖ్యమంత్రి నేను అది చేస్తాను ఇది చేశాను అని అంటాడు. మాటి మాటికి ఏమైనా మాట్లాడితే నేను ఫోన్ కనిపెట్టాను, నేను కంప్యూటర్ కనిపెట్టాను, కానీ తీరా చూస్తే విజయవాడనే ఫ్లైఓవర్ కడతా ఉన్నారు. 5 సంవత్సరాలు అయిపోయింది వరకు కనీసం ఫ్లైఓవర్ పూర్తి చేయలేదు. ఈ పెద్ద మనిషి రాజధాని కడతాయట. ఈ పెద్ద మనిషి ఆ రాజధానిని సింగపూర్. ఇదే పెద్ద మనిషి రాజధాని కోసం పర్మనెంట్ అంటూ ఇంతవరకు 5 సంవత్సరాల్లో ఒకటంటే ఒక ఇదిగి కూడా ఇదే పెద్ద మనిషి రాజధాని గురించి ఏదైనా అడిగితే రాజధాని ఎక్కడ ఉండేదని అడిగితే ఏం చెప్తారో తెలుసా? బాహుబలి సినిమా చూసారా అని చెప్పి మనకు కోసం చేస్తారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఏం చేయగలిగారో తెలుసా? విజయవాడలోని నగరంలో డివిజన్ 5 చొప్పున మందు షాపులు మాత్రం బాగా పెట్టారు. బాగా తాగించి ప్రజలు చొరవట్టించే కార్యక్రమాలు మాత్రం మాకు గట్టిగా చేశారు ఈ పెద్ద మనిషి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పక్కన విజయవాడ మీద కూర్చొని నాకు చేసింది ఏమిటో తెలుసా? తన ఇంటికి 4-5 కిలోమీటర్ల మీద పొక్కులేను పెట్టి 100 లారీలతో రోజు కోట్ల రూపాయలు ఇసుక రోజు దోపిడీ చేయించడం మాత్రం గొప్పగా చేశారు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఏమంటారు? ఇసుక ఫ్రీగా ఇస్తా ఉన్నానంటారు. నేను అడుగుతా ఉన్నాను ఎవరన్నా కూడా ఇసుక మీకు ఎక్కడైనా ఫ్రీగా వస్తా ఉంటారా? అడుగుతా ఉన్నా మీకు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతా ఉన్న పాలన ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలలో ఎన్నికలు వేరే ఇచ్చినా ఏ ఒక్క మాట నెరవేర్చుకోలేదు. ఎన్నికలు అయిపోయినాయి, ముఖ్యమంత్రిగా ఇచ్చిన హామీలను కూడా ఏ ఒక్కటి కూడా పట్టించుకునే విధంగా ప్రతి జిల్లాకు కూడా ఈ రకంగా చేస్తారు అని చెప్పి హామీలు ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి పాలన అంటే 57 నెలల నరకం. 60 నెలలు 5 సంవత్సరాల పాలన అంటే ప్రజలు వేదేశ 5 సంవత్సరాలు ఒక వ్యక్తికి పరిపాలన చేయడానికి కోసం పాలనిస్తే దాని అర్థం 60 నెలలు. ఈ 60 నెలల పాలనలో చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తే మాత్రం 57 నెలలు మనకు ఏం కనిపిస్తుందంటే నరకం కనిపిస్తుంది. కానీ చివరి 3 నెలలు మాత్రం రోజుకొక సినిమా కనిపిస్తుంది. రోజుకొక డ్రామా కనిపిస్తుంది.
ఇదే పెద్ద మనిషి ఇటువంటి పాలన మీకు కావాలా అడుగుతా ఉన్నాను మిమ్మల్ని లేక 5 ఏళ్ళు మాట నిలబెట్టుకొని పరిపాలనే మేమేలా పరిపాలన చేశాం, మా పరిపాలన చూసి ఓటేయండి అని చెప్పి అడిగి ఆ పరిపాలన కావాలని కూడా అడుగుతా ఉన్నాను. ఒకసారి గతంలో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. గతంలో ఒకసారి నాన్నగారి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలాగే ఆకర్షించుకుని రాజకీయాలు చేశాడు. నాన్నగారి మీద ఒకసారి అవకాశం ఇచ్చారు ప్రజలు. ఒకసారి ముఖ్యమంత్రి కూర్చునే తర్వాత రెండోసారి ప్రజలు మళ్ళీ రెండోసారి ఎన్నికలు వచ్చేసరికి నాన్నగారి పాలన చూసి కొత్తగా ఎటువంటి వాగ్దానాలు కూడా చేయకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు నలుగురితో కలిసి కూటమిగా కూడా ఏకమైన కూటమి వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఓడించారు. ఆ దివంగత నేత అభివృద్ధి నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని నాన్నగారికే పట్టం కట్టారు. అలాంటి పాలన నాన్నగారు చేశారు. మళ్ళీ నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటి అడుగుతా ఉన్నా, ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి, మళ్ళీ అటువంటి రాజ్యమే తీసుకొస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. మీ ప్రతి కష్టాన్ని నేను చూశాను, మీ ప్రతి బాధను నేను విన్నాను. మీ కష్టాన్ని నేను చూశాను, మీ బాధను నేను విన్నాను. మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేనున్నాను అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. పరిపాలన అంటే ఎలా ఉంటుందో, ఎటువంటి పరిపాలన ఇస్తాము అంటే చంద్రబాబు నాయుడు గారి మాదిరి కాదు పరిపాలన అంటే. పరిపాలన అంటే కులం చూడకూడదు, మతం చూడకూడదు, రాజకీయాలు చూడకూడదు, పార్టీలు చూడకూడదు. ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళ తలుపు తట్టి వాళ్ళు ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేసే కార్యక్రమం చేస్తారని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. కానీ ఇవాళ జరుగుతా ఉన్న పరిపాలన చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్న మీ అందరి తరఫున కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిపాలన చూసి పేదలతో రాజకీయం ఏందయ్యా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. సహాయం కోసం పెన్షన్ గురించి వచ్చిన అవ్వతాతలు కావచ్చు, చికిత్స చేయించుకోలేక సహాయం కోసం వచ్చిన పేదలు కావచ్చు, ఇచ్చే అరకొర ఫీజు రీయింబర్స్మెంట్ కోసం వచ్చిన తల్లిదండ్రులు కావచ్చు, డ్వాక్రా అప్పుల మేరకు ఆర్థికంగా ఆదుకోండి అని అడిగే అక్కచెల్లెమ్మలు కావచ్చు, వారి కష్టాలు తీర్చండి నీ వచ్చిన రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, బడుగు బలహీన వర్గాల వారు కావచ్చు, వీరితో రాజకీయాలు ఏందయ్యా అని అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. కష్టంలో ఉన్నామని ఎవరైనా వస్తే ప్రభుత్వాన్ని అడిగితే వారిని జన్మభూమి కమిటీల దగ్గరికి పంపుతారయ్యా అని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. 5 ఏళ్ల పాలనలో ఈయన చేసింది ఏమిటి అని అంటే, ఇవాళ గ్రామాలలో పెన్షన్ కావాలన్నా మొట్టమొదట అడిగే ప్రశ్న ఏమిటో తెలుసా? గ్రామాలలో జన్మభూమి కమిటీల దగ్గరికి పోవాల. వాళ్ళు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏమిటో తెలుసా? ఏ పార్టీ వారు మీరు అని చెప్పి అడిగే మొట్టమొదటి ప్రశ్న. పేదవాడికి ఏదైనా అవసరమై ఏదైనా అడగాలి అని అంటే అడిగే మొట్టమొదటి ప్రశ్న ఇది. ఇటువంటి పేదలతో రాజకీయమా అని చెప్పి అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. 69 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి వయసు. ఈ 69 ఏళ్ల ఈ పెద్ద ఆయన చేయాల్సిన దుర్మార్గాలన్నీ 5 సంవత్సరాల్లో చేసేశాడు. చేసిన తర్వాత ఈ పెద్ద మనిషి ఏమంటాడో తెలుసా? ప్రతి ఇంట పెద్ద కొడుకుగా నేను ఉంటాను అని అంటా ఉన్నాడు ఈ పెద్ద మనిషి. ఈయన పెద్ద కొడుకంట. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, మీకేమైనా కావాలా అని అడుగుతా ఉన్నా. కావాలా అని అడుగుతా ఉన్నా.
మీరేమైనా ఆయన దత్తత తీసుకుంటా గట్టిగా రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఇతన్ని నమ్మి పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావు గారు ఆయన్నే వదలలేదు వెన్నుపోటు పడవడంలో. ఇక ఈయనను పెద్ద కొడుకుగా మనం దత్తత తీసుకుంటే మనం బ్రతుకుతామా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసినప్పుడు నాకు ఒక కథ గుర్తుకొస్తుంది. ఆ కథ చెప్పమంటారా? చిన్న కథే.